నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ భూ కుంభకోణంలో బాంబు పేల్చిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్. రెవెన్యూ శాఖలో కలకలం, ఆర్డీఓపై చర్యలు కోరుతూ కలెక్టర్కు ఫిర్యాదు. విశాఖలో అంతర్జిల్లాల నేరస్తుడు అరెస్టు. 70 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. మిజల్స్, రుబెల్లా వ్యాక్సిన్ పై విస్తృత అవగాహన కల్పించాలి. బీచ్ రోడ్ లో నిర్వహించిన అవగాహన ర్యాలీలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. నూతన ఎక్స్చేంజ్ పాలసీపై మహిళా సంఘాల మండిపాటు. ఫోన్ చేస్తే ప్రభుత్వమే మద్యం సరఫరా చేస్తామనడం దారుణమన్న నారీమణులు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ బాంబు పేల్చారు. ఆర్డీఓ వెంకటేశ్వరరావుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. తనపై భూ కుంభకోణం ఆరోపణలు చేశారంటూ కలెక్టరేట్ కు వివరించారు. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సీరియస్ గా తీసుకున్నారు. ఆర్డీఓ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం సిద్దమవుతుంది. పీలా పేల్చిన బాంబుపై ఓ రిపోర్ట్. విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణపై పలు ఆరోపణలు రావడంతో వార్తల్లో ప్రధానాంశంగా నిలిచారు. ఆనందపురం మండలం రామవరం గ్రామంలో పాకలపాటి కుటుంబ సభ్యుల నుంచి 105 ఎకరాల భూములను పీలా కుటుంబం కొనుగోలు చేసింది. దీంట్లో 10 ఎకరాల భూమిని ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు డెవలప్మెంట్ కు ఇవ్వాల్సిందిగా ఏడాదిన్నర క్రితం ఆర్డీఓ వెంకటేశ్వరరావు తన వద్దకు వచ్చారని, అందుకు తాను తిరస్కరించానని ఎమ్మెల్యే పీలా చెప్పారు. అప్పటి నుంచి తనపై కక్ష పెంచుకున్న ఆర్డీఓ చెన్నై హైకోర్టు ఇచ్చిందని చెబుతున్న పాత డాక్యుమెంట్ను తీసుకొచ్చి తన భూములపై ఆర్డీఓ కోర్టులో కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే తన పరిధి కాకపోయినా ఆర్డీఓ అత్యుత్సాహంతో ఈ కేసులో భూ ట్యాంపరింగ్ జరిగిందంటూ తీర్పును ఇచ్చేసి ఓ ప్రముఖ పత్రికలో రాయించుకున్నారని తెలిపారు. సిట్ అధికారులను కూడా తప్పుదోవ పట్టించి తనపై కేసు పెట్టించారని ఆరోపించారు. మొత్తం వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తనకు సాయం కాకుండా న్యాయం చేయమని డిమాండ్ చేసినట్లు పీలా చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మొత్తం అన్ని కూడా డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళిచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి సబ్మిట్ చేసి చూసి తప్ప ఒకటే చెప్పాను, నాకు సాయం చేయకండి, న్యాయం చేయండి. మా తండ్రి గారు కొడుకుని తప్ప ఈ 2-3 దినాల్లో పేపర్లు వచ్చే కథనాల్లో నాకు సంబంధం లేదు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీని తీసుకొని రాయబారాలు చేశారు మన ఆర్డీఓ గారు, ప్రస్తుతం ఉన్న ఆర్డీఓ గారు, విశాఖపట్నం ఆర్డీఓ వెంకటేశ్వరరావు. ఇదిగోండి, మీకు తెలిసే ఉంటుంది ఫోటో, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫోటో, ఫెమిలియర్ ఫోటో, విశాఖపట్నం డాక్యుమెంట్లో ఉన్న ఫోటో. 2015 జూన్, అంటే నా మీద కేసు సోకాల్డ్ చెన్నై నుంచి హైకోర్టులో ఆర్డర్ వచ్చిందని కేసు ఫైల్ చేశారు ఆర్డీఓ గారు. ఆ మరస్ట్ రోజే ఈ సేల్ డీడ్, 24/6/2015 ముందు రోజు కేసు ఫైల్ అయింది. మరస్ట్ రోజు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా ఇంకో మిరాకిల్ జరిగింది. ఈ 10 ఎకరాలకి ఆర్డీఓ కోర్టులో ఆర్డీఓ దృష్ట్యా కేసు పెండింగ్ ఉంది. ఓకే, మేబీ అప్పీల్ తీసుకున్నారు. దీనికి ఎన్ఓసి కూడా ఇచ్చారు ఆర్డీఓ గారు. ల్యాండ్ కన్వర్షన్ కూడా ఎన్ఓసి కూడా ఇచ్చారు ఆర్డీఓ గారు, ప్రస్తుతం ఉన్న ఆర్డీఓ. ఆ 10 ఎకరాలకి ఎన్ఓసి కూడా ఇచ్చారు. ఆ ఎన్ఓసి ఆర్డీఓ గారు ఇచ్చారు. ల్యాండ్ కన్వర్షన్ 10 ఎకరాలు, ఇప్పుడు ఏదైతే 105 ఎకరాల డిస్ప్యూట్ అని సోకల్ సమాక్స్ చెన్నై నుంచి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసి కేసు పెండింగ్ ఉందో, దాంట్లో ఈ 10 ఎకరాలకి ఎన్ఓసి కూడా ఇచ్చారు. ల్యాండ్ కన్వర్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఉడవలు లేవట్టేసి మార్కెటింగ్ లో కూడా అమ్ముతున్నారు. సమాక్స్ కంపెనీ ఎల్పీ అయిపోయింది 10 ఎకరాలు. కేసు ఫైల్ చేసేటప్పుడు ఇప్పుడు 95 ఎకరాలు ఎందుకు ఫైల్ చేయాలి? మొత్తం భూ విస్తీర్ణ 105 ఎకరాలు పాకలపాటి అండ్ ఫ్యామిలీ. 95 ఎకరాలకి ఎందుకు కేసు ఫైల్ చేయాలా? ఈ 10 ఎకరాల రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎగ్జామ్స్ ఎందుకు ఇవ్వాలా? 105 ఎకరాలు పాకలపాటి భైరవరాజు ట్యాంపరింగ్ చేశారని చెప్తున్నారు. ఓకే, మీ మీడియా ద్వారా వస్తుంది కథనాలు. ఆ పాకలపాటి భైరవరాజు చేసిన దాంట్లో ఈ పాకలపాటి ఫ్యామిలీ మీద 10 ఎకరాలకి ఎందుకు యాక్సెస్ ఇవ్వాలా? దీని అంతరంగిక ఈ 10 ఎకరాలకి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలా? అది పెద్ద బడాబాబులు విశాఖపట్నంలో.
ఎమ్మెల్యే పీలా పేల్చిన బాంబు రెవెన్యూ శాఖలో కలకలం లేపింది. ఇప్పటికే ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణకు ఎటువంటి నోటీసులు పంపలేదని పోలీస్ శాఖ కూడా ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. మొత్తం వ్యవహారంలో ఆర్డీఓ వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరించారన్న విషయం స్పష్టమవుతుంది. ఆ 10 ఎకరాల భూములకు ఆర్డీఓ ఎన్ఓసీ ఇచ్చారు. దీనిపై కూడా లేఅవుట్కు అనుమతించిందని, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే లేపిన ఈ అంశంతో విశాఖలో బడాబాబుల బండారం కూడా బయటపడనుంది. జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్జిల్లాల నేరస్తుని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి సుమారు 70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఒక అపార్ట్మెంట్లో చోరీ కేసులో ఇతనిని అరెస్టు చేశారు. వివరాలను క్రైమ్ ఏసీపీ గోవిందరాజులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే పోలీసుల వలయంలో ఉన్న ఇతని పేరు గంగాధర్. విజయవాడ అమ్మ ఆశ్రమంలో నివాసం ఉంటూ దొంగతనాలు అలవాటు చేసుకుంటున్నాడు. 2010 నుంచి అనేక చోరీలకు పాల్పడటంతో పలుసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చి ఒక హోటల్లో పనిచేశాడు. సెల్ ఫోన్ చోరీ చేయడంతో జైలుకెళ్లాడు. 2016 డిసెంబర్ నెలలో జైలు నుంచి విడుదలైన యువకుడు విశాఖలో పలు నేరాలకు పాల్పడ్డాడు. జూన్ 22వ తేదీన వత్సా అపార్ట్మెంట్లో 5వ ఫ్లోర్లో చోరీకి పాల్పడ్డాడు. అక్కడే 3 లక్షల నగదు, బంగారు వస్తువులు దోచుకుపోయాడు. ఈ నగదుతో 2 మోటార్ సైకిళ్లు కొనుగోలు చేశాడు. వాటి రిజిస్ట్రేషన్ కు అవసరమయ్యే సర్టిఫికెట్ కోసం వచ్చి పోలీసులకు చిక్కాడు. తాను తీసుకున్న ఇంటి ఫర్నిచర్ కోసం దోచుకున్న బంగారు వస్తువులు మధురవాడలో ఒక వ్యాపారి వద్ద 1,23,000కు తనఖా పెట్టాడు. ఆ డబ్బుతో జల్సాలు చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. నిందితుని అదుపులోకి తీసుకుని చోరు సత్తును స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ గోవిందరాజులు తెలిపారు. ఒక ఇల్లు తీసుకున్నాడు రామభద్రపురంలో. తీసుకుని హౌస్ హోల్డ్స్, ఫ్రిడ్జ్ అని వాడి తాలూకా ఏ అవసరాలు అవన్నీ కొనుక్కున్నాడు. మిగతా అంతా జల్సాలకు ఖర్చెట్టాడు. ఆ డబ్బులు అయిపోతే ఈ థెఫ్ట్ చేసిన గోల్డ్ లోపు నుండి ఒక ఇంచుమించు 110 గ్రాముల గోల్డ్ వేయించి మనకి ఫైనాన్స్ కంపెనీలో ఇక్కడ మదిలిపాలెం దగ్గర మధురవాడ లిమిట్స్ ఐఎఫ్ఐ దీంట్లో పెట్టాడు 2,23,000కి. ఆ క్యాష్ కూడా తీసుకుని వచ్చి వాడు అవసరాలకే ఖర్చెట్టుకున్నాడు. ఈలో మనకేంటంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొత్త బండి ఒకటి కొన్నాడు, రిజిస్ట్రేషన్ చేశాడు. దానికి సంబంధించిన ఒక ఫార్మ్ ఒకటి తీసుకెళ్ళడానికని వస్తున్నాడు. అది లేకపోతే వీడికి ఇంకా బండి ఇదవదని చెప్పి నడ్డదని చెప్పి అది ఓనర్ దగ్గర నుండి తీసుకోవడానికి వచ్చాడు మన ఆటోమొబైల్ షాప్ నుండి. ఆ ఇన్ఫర్మేషన్ మీద మా సీసీఎస్ స్టాఫ్ శ్రీనివాసరాజు, జయకుమారు, నెక్స్ట్ ఎస్ఐ గారు వాళ్ళు మేము ఈ కేసులో ఉండిపోయాం. అయినా వాళ్ళు బాగానే ఎఫర్ట్స్ పెట్టి ఇన్ని క్యాచ్ చేయడం జరిగింది. మొత్తం ఇందులో ఏంటంటే ఈ 1,300 గ్రామ్స్ గోల్డ్ కూడాను ఆర్టికల్స్ ఇంటాక్ట్గా దొరికాయి మనకి. వాళ్ళు అందులో మనకి ఎఫ్ఐఆర్లో ఒక వస్తువు పోయిందన్నారు. ఆ ఆర్నమెంట్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. నెక్స్ట్ ఇంచుమించు ప్రాపర్టీ అంతా మనకి ఇంటాక్ట్గా రికవరీ. దానికి ఏదైతే లిక్విడ్ క్యాష్ పోయిందో లిక్విడ్ క్యాష్ సంబంధించి కూడా వీటి 2 మోటార్ సైకిల్ కొనడం అవసరం. మీజిల్స్, రుబెల్లా వ్యాధి సోకకుండా పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు పిలుపునిచ్చారు. ఆర్కే బీచ్ లో మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్లపై అవగాహన కల్పించడం కోసం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. విశాఖ జిల్లాలో 9 నెలల నుండి 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు 10 లక్షల మంది వరకు ఉన్నారని, వీరందరికీ ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 2 వరకు వ్యాక్సినేషన్ వేస్తామని తెలిపారు. విశాఖ గ్రామీణ ప్రాంతాలలో 6 లక్షల మంది, ఏజెన్సీలో 2 లక్షల మంది, జీవీఎంసీ పరిధిలో 3 లక్షల మంది పిల్లలున్నారని కలెక్టర్ తెలిపారు. చిన్న వయసు ఉన్న పిల్లలకు ఈ మీజిల్స్, రూబెల్లా వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ఈ వైరస్ సోకకుండా ముందస్తుగా ఈ టీకా వేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. గతంలో వ్యాక్సిన్ వేయించుకున్న చిన్నారులకు కూడా ఈ టీకాలు వేయించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రమేష్, ఏఎంసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల్లో ఫేజ్ వైజ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫేజ్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నంలో కూడా ఈ కార్యక్రమం ఇక్కడ చేపడుతున్నాము. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 6 లక్షలు, అలాగే గిరిజన ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల వరకు ఉన్నారు. అలాగే సిటీలో మన జీవీఎంసీ పరిధిలో ఉన్న దాదాపుగా 3 లక్షల వరకు ఇక్కడ 9 months to 15 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఎంతోమంది 10 లక్షల మంది పైన వ్యాక్సినేషన్ చేయాలంటే చాలా సిస్టమేటిక్గా ప్లానింగ్తో అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో కోఆర్డినేషన్తో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ డిఎంహెచ్ఓ స్థాయిలో అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటూ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లు, జిల్లాలో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ ప్రతి ఆఫీసర్ని, అలాగే ఫీల్డ్ స్థాయిలో ఏఎన్ఎంస్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమంకి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఆ కార్యక్రమం భాగంగా ముఖ్యంగా ఇక్కడ పబ్లిసిటీ
నూతన ఎక్సైజ్ పాలసీని నిరసిస్తూ మహిళా సంఘాలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బెల్ట్ షాపులను రద్దు చేస్తామని చెబుతూనే కాల్ చేస్తే మద్యాన్ని సరఫరా చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటన ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఇప్పటికే గుడి బడి అనే తేడా లేకుండా మద్యం షాపులు పెడుతున్నారని తెలిపారు. ఇక ఇంటింటికి మద్యం సరఫరా చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. సామాన్య ప్రజలకు ఎవరికి కూడా అందకంతా ఈరోజు బయలు పెట్టేటి ఈ ప్రభుత్వం SMS చేయండి, డోర్ డెలివరీ పంపిస్తామని చెప్పే రకంగా ఈరోజు ఇంటికే ఈరోజు ఏ రకమైన బ్రాండ్ కావాలి ఏం కావాలి పంపించడం అనేది కూడా మహిళా సంఘాలను కూడా చాలా పెద్ద ఎత్తున ఖండిస్తా ఉన్నాయి. ఇప్పటికైనా సరే మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఏదైతే మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో మద్యాన్ని నియంత్రిస్తామన్నారు, బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు. బెల్ట్ షాపులు రద్దు కోసం అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేయాలి, తక్షణమే బెల్ట్ షాపులు రద్దు చేయాలని చెప్పేసి మా కుటుంబాలకు నష్టం జరుగుతోంది, మా భర్తల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మహాశయ, ఈ మందు మాకు వద్దని చెప్పేసి పోరాటం చేస్తుంటే ఈ రకమైన ధోరణి మంచి పద్ధతి కాదు, పోలీసుల ద్వారా నిర్బంధించే పద్ధతి కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మొన్న వంట వార్పు చేస్తుంటే పోలీసులు అడ్డగించారు. ఏ రోజు అంటే వాళ్ళు ఏం నేరం చేయలేదే, కాబట్టి ఈ రకమైన చర్యలు పాల్పడితే, కవ్వింపు చర్యలు పాల్పడితే మాత్రం ఉద్యమం మరింత తీవ్రం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పోరాటంలోకి వస్తున్నారు, మహిళలకు అండగా మేధావులు ఉంటున్నారు, విద్యార్థులు ఉంటున్నారు. ఈ మధ్య మహమ్మారిని తరిమి కొట్టాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవలేదన్నట్టు ఈ రోజు అధికారం మాకుంది, మా అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేము ఎటువంటి అకృత్యాలకైనా పాల్పడతాం. మేము మద్యాన్ని ఈరోజు ఏర్లై పారిస్తాం, మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తాం. ఈరోజు మద్యాన్ని ఎనర్జీ డ్రింక్ గా ప్రచారం చేస్తాం, మీరేం చేస్తారు అన్న ధోరణి గత 40 రోజులుగా అన్ని ప్రజా సంఘాల వాళ్ళు బయటకు వచ్చి మద్యాన్ని నియంత్రించండి, డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయండి, మద్య నివారణకు అనేక చర్యలు చేపట్టండి అని రిక్వెస్ట్ చేస్తుంటే ఈ దున్నపోతు మీద వర్షపడ్డట్టుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. తప్పనిసరిగా ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో బెల్ట్ షాపులు నియంత్రిస్తాను, మద్యాన్ని దశల వారీగా నియంత్రిస్తాను. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ స్థలాలను రియల్ ఎస్టేట్ సంస్థకు ఇచ్చే యోచనను వెంటనే విరమించుకోవాలని కోరుతూ పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు ఒక వినతి పత్రం సమర్పించారు. గాజువాక, మునగాడ, నక్కవానిపాలెం తదితర గ్రామాల నుంచి 1971లో 365 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి హిందుస్థాన్ జింక్ కంపెనీకి కేటాయించిందన్నారు. ఆనాడు రైతులు కేవలం ఎకరా 850 రూపాయలకే కంపెనీకి ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఎకరా 5 కోట్ల చొప్పున 1825 కోట్లకు అమ్ముకోవడానికి వేదాంత కంపెనీకి రంగం సిద్దం చేసుకుంటుందని ఆరోపించారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వెంటనే ఇటువంటి యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కూడా విశాఖపట్నంతో సహా అన్ని చోట్ల లాభాలతో నడుస్తున్నటువంటి కంపెనీ జింక్ లిమిటెడ్ అయినా రియల్ ఎస్టేట్ గా మార్చుకోవడం కోసం వేదాంత ప్రైవేట్ కంపెనీ స్టెర్లైట్స్ ఏదైతే బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో వాటాలు అమ్మారో దాన్ని అవకాశంగా తీసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చడం కోసం ఈరోజు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. జింక్ లిమిటెడ్ విశాఖపట్నం లోపల ఉన్నటువంటి 365 మీజిల్స్, రూబెల్లా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ఆగస్టు 1వ తేదీన సీతమ్మధారలో జీవీఎంసీ పాఠశాలలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభిస్తారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లాలో 10 లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించేందుకు చొరవ చూపాలని కోరారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జిల్లాలో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు 9 నెలల నుంచి 15 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఎంఆర్ వ్యాక్సిన్ మనం వేయడానికి ప్లాన్ చేసాం. మొదటి 2 వారాలు కూడా మనం స్కూల్లో వేస్తున్నాం. స్కూల్లో ఒక ఏఎన్ఎంని 200 మందికి వేస్తుంది మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. ఈ వ్యాక్సిన్ మీ పత్రికా ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే చాలా సేఫ్ వ్యాక్సిన్. సబ్క్యూటేనియస్కి ఇస్తాం, మనము కుడి చేతికి వేస్తాం, కుడి చేతికి మనము డెల్టెడ్ మందికి ఇస్తాము. వెరీ సేఫ్ వ్యాక్సిన్. ఆల్రెడీ 3 కోట్ల మందికి జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు వేశారు. ఎవరికి కూడా ఎలాంటి ఇన్సిడెంట్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేవు. కానీ చాలామంది ఏంటంటే ఇది మాస్ క్యాంపెయిన్ ద్వారా వేస్తున్నారు కాబట్టి ఇది భయపడుతున్నారు. ఇది ఏఎన్ఎం తప్ప ఎవరు వేయకూడదండి. పల్స్పోలి మనం ఆశ వేసేది. కాబట్టి మనం పత్రిక ముఖ్యంగా ఇది చాలా సేఫ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సినేషన్
కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ కు విశేష స్పందన లభించింది. పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు కలెక్టర్ను కలిసి అర్జీలు సమర్పించారు. ఇల్లు, భూములు, పింఛన్లు తదితర సమస్యలపై వినతులు వచ్చాయి. వీటిని పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగులు, కార్మికులతో పెట్టుకుంటే ప్రభుత్వానికి పతనం తప్పదని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గపూర్ హెచ్చరించారు. సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పనితీరు ఆధారంగా చేస్తూ 30 సంవత్సరాలకే ఉద్యోగం తగ్గించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి, అతని తనయుడు లోకేష్ అనుమతి లేకుండా ప్రభుత్వం జీవో ఎలా జారీ చేసిందని ప్రశ్నించారు. ఉద్యోగులను ఇంటికి పంపించాలనే కుట్రతోనే ఇటువంటి కార్యకలాపాలకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇటువంటి వ్యతిరేక చర్యలు విడనాడకపోతే రాజకీయ సమాధి కడతామని హెచ్చరించారు. కాబట్టి పత్రికల్లో ఇప్పుడు సమర్థించుకున్నారు లేదని మా ఆలోచన లేదని. లోకేష్ బాబు గారు చాలా సందర్భాల్లో ఆయన చెప్పింది ఏమంటే లేబర్ లా రిఫార్మ్ జరగాలి, లేబర్ రిఫార్మ్ జరగాలి, ఎంప్లాయీస్ లో రిఫార్మ్స్ రావాలి అనేటువంటిది ఆయన కమిట్మెంట్ మాటి చెప్తున్నాడు. ఇది గ్రామీణాభివృద్ధి శాఖలోనే జరిగిందంటే యాదృచ్ఛికంగా ఏదో జరిగిందని మేము అనుకోవడం లేదు. లోకేష్ బాబు గారికి తెలియకుండా ఈ ప్రయత్నం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. మరి లోకేష్ బాబు గారు ఇంతవరకు నోరు మెదపలేదు. ఎల్ఐసి భవనం వెనుక ప్రాంతంలో 20 ఏళ్లుగా ఫుట్పాత్ వ్యాపారం చేసుకుంటున్నామని రైల్వే అధికారులు ఖాళీ చేయించడాన్ని నిరసిస్తూ వ్యాపారుల కుటుంబ సమేతంగా ధర్నాకు దిగారు. గత 20 సంవత్సరాలుగా ఈ షాపులను నమ్ముకుని 270 కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి పొందుతున్నాయని తెలిపారు. రైల్వే అధికారులు వచ్చి ఒక్కసారిగా తమను ఖాళీ చేయమంటే తమ బతుకులు వీధిన పడతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న దక్షిణ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. రైల్వే డీఆర్ఎం, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను కలిసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు సంఘం నాయకులు రాజారెడ్డి తదితరులు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. జీఎంసీలకు నోటీసులు సర్వీస్ చేయాలి, 1 month పీరియడ్ టైం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి రీలొకేట్ చేయాలి. ఆ పక్షాన్ని రీలొకేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళకపోతే ఎవిక్షన్ రావాలి. కానీ మీరు ఏమీ లేదు, చిన్న నోటీస్ సర్వీస్ చేసి ల్యాండ్ మాది మీరేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే లాండ్ ఆర్డర్కే ఇది విఘాతం. అలాగే స్మూత్గా వెళ్ళిపోతున్న విశాఖపట్నాన్ని ఈ రకంగా చేయొద్దని చెప్పి డిఆర్ఎం గారికి హెచ్చరించడం జరిగింది. దీని మీద మీరు మాకు 1 week టైం ఇవ్వండి. ఈ లోపు మేము జీఎంసీ అథారిటీ సర్వే చేయిస్తాము. సర్వే చేయించి ఆ ల్యాండ్ మీద ఒకవేళ మీదైనా కానీ జీఎంసీ మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు జీఎంసీ అధికారులు తొలగించాలి. వీళ్ళు ఎలా తొలగిస్తారు? ఇది రెండో విషయము, ఒకవేళ వాళ్ళ ల్యాండ్ అయినా సరే మేము అడిగాము. ఎందుకంటే రైల్వే అథారిటీకి అతి ఎక్కువ ల్యాండ్స్ ఉండేది భారతదేశంలోని రైల్వే వాళ్ళకి ఫస్ట్. మరి అటువంటి ల్యాండ్స్ నిరుపయోగంగా ఉంచే కొన్నాయి కానీ ఏదైతే రోడ్ ఫ్రంట్ ఏరియాస్ ఉన్నాయో అటువంటి ఈ ఆఫకర్స్కి, ముఖ్యంగా వెండర్స్కి నిర్మాణం చేసి 80 షాపులే కదా నిర్మాణం చేసేస్తే ఎకనామికల్గా రైల్వే కూడా మంచి లాభం చెందుతుంది కదా. సుమారు 80 మంది ఓనర్స్ వాళ్ళు నమ్ముకొని ముగ్గురు చొప్పున షాపుకి కార్మికులు బతుకుతున్నారు సార్. ఇంతమందికి జీవనోపాధి కోల్పోద్దంటే నేను వచ్చి మాట్లాడతానని సార్ ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈరోజు వచ్చి సారు రైల్వే డిఆర్ఎం గారిని కలిసి పరిస్థితిని ఆయన డిఆర్ఎం గారికి క్లుప్తంగా వివరించారు. దానికి డిఆర్ఎం గారు నుంచి సరిగ్గా స్పందించకపోవడంతో సారు కూడా ఆయనకి వివరణ ఇచ్చారు. అసలు ఇలా చేస్తే పబ్లిక్ ఈ రకంగా మనం మంచి చేయగలుగుతాం, ఇప్పుడు ఇలాగే ఉంటే ఇంకా ప్రజలు వ్యాపారస్తులు లేట్ అయిపోవాలని సార్ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఒకరోజు నిరాహార దీక్షను నిర్వహించారు. కుర్మనపాలెం స్టీల్ సిటీ డిపో వద్ద చేపట్టిన దీక్షలో యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని హైర్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రచార కార్యదర్శి శివ డిమాండ్ చేశారు. వారాంతపు సెలవులతో పాటు ఏడాదికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ప్రతి సంవత్సరానికి నెల జీతం బోనస్ ఇవ్వమని తర్వాత మేము వేధింపులు వస్తున్నాయి. రాసిన తర్వాత సివిల్ యూనిఫామ్ లేదనో, తర్వాత బస్ స్టాప్ లోపలేదనో ఇలా ఏదో వేధింపులు వస్తున్నాయి. ఈ వేధింపులు మన మీద ఆపాలనేసి అది ఒకటి కోరుతున్నాం. తర్వాత ఇంకా మాకు సిటీ తిరిగినా బస్ పెట్టండి.
మా యొక్క జీతాలు చూసుకుంటే చాలా హీనంగా ఉన్నాయి. అలాగే మా యొక్క జీతాల గురించి పిఎఫ్లు ఈఎస్ఐలు కూడా అమలు చేయాలని చెప్పేసి మేము విశాఖ జిల్లాలో 9 డిపోలో ధర్నా కార్యక్రమం నిర్వహించాము. అయినప్పటికీ వడ్లపూడి చేపల మార్కెట్లో కనీస వసతులు కల్పించాలని కోరుతూ గాజువాక జోనల్ కార్యాలయం వద్ద మత్స్యకారులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మత్స్యకారులను బలవంతంగా తరలించే ప్రయత్నాలను విరమించుకోవాలని ఏఐటీయూసీ నేత బి వెంకట్రావు డిమాండ్ చేశారు. గత 25 ఏళ్లుగా చేపల మార్కెట్లో జీవనాధారంగా చేసుకుని 20 కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా జీవీఎంసీ అధికారులు మార్కెట్ను తరలించాలని చూస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం జడ్సీ సోమనారాయణకు వినతి పత్రం అందజేశారు. సౌకర్యం కల్పించాలి. వీటికి సరైనటువంటి సౌకర్యాలతో షాపులు కానీ శీతలీకరణ సదుపాయాలు కానీ అది కల్పించిన తర్వాత మెరుగైన సౌకర్యాలు ఉన్నాయో అక్కడ వెళ్ళండి. మీ దగ్గర చేపలు కొనుక్కున్న అక్కడ కూడా వస్తారండి. అన్నమయ్య సంగీత విభావరి కళాభారతి ఆడిటోరియంలో వీణుల విందుగా సాగింది. గాయకులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఆహుతులను భక్తి సాగరంలో ఓలలాడించాయి. సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈ విభావరి నిర్వహించామని నిర్వాహకురాలు సంధ్యా సుందర్ తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య రూపం అనే కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సత్యరాజ్ వేణుమాధవ్ గారు ఆయన పాడతారు. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన అన్ని దేశాలకు కూడా తిరిగి వచ్చారు. అన్నమాచార్యుల వారి సంకీర్తనలు స్వయంగా ఆయన స్వరకల్పన చేసి 108 చేశారు ఆయనే. వాటిని యువతకు క్రీడలలో తర్ఫీదునిచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో 10 స్పోర్ట్స్ అకాడమీలను ప్రారంభిస్తామని తెలిపారు. దీనిలో కొమ్మాది ఒకటని అన్నారు. విశాఖను క్రీడా నగరంగా ప్రభుత్వం గుర్తించిందని ఆ దిశగా క్రీడా వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, జిల్లా టీటీ అసోసియేషన్ ప్రతినిధులు నాయక్, శర్మ తదితరులు పాల్గొన్నారు. కోసమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇవాళ క్రీడా వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 175 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి 2 కోట్ల రూపాయలతో నిర్మాణం కూడా జరుగుతుంది. ఇప్పటికి దాదాపు 35 కూడా పూర్తయినాయి. మిగతాయి కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఇవే కాకుండా ప్లే ఫీల్డ్స్ కూడా ఇవాళ దాదాపు 3,500 పైన ప్లే ఫీల్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎంజీఎన్ఆర్జీఎస్తో కూడా టైఅప్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం కూడా జరుగుతుంది. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆగస్టు 2, 3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టామని ఏపీ స్టేట్ ఫిషర్మ్యాన్ ఎస్టీ సాధన సమితి కార్యదర్శి గరికిన దానయ్య తెలిపారు. వికాస్ నగర్ మత్స్యకార కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చలో ఢిల్లీని విజయవంతం చేసేందుకు మత్స్యకారులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. గంగవరం పోర్టులో 771 ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ యాజమాన్యం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. వేటలో చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం, 400 కోట్ల రూపాయలతో మత్స్యకార కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాంటప్పుడు కూడా రాజకీయంగా వచ్చినప్పుడు ప్రతి పార్టీ కూడా మీ అందరినీ కూడా ఎస్టీ జాబ్లో చేరుస్తాం, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా జరగడాలు చాలా జరుగుతున్నాయి. జీవీఎంసీ 70వ చిన్నముషురాలలో భగవాన్ సత్యసాయి ఆధ్యాత్మిక మందిరం 11వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నగర సంకీర్తనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యసాయిని కీర్తిస్తూ భజన బృందం పాటలను ఆలపించింది. వార్షికోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక సభను ఏర్పాటు చేశామని మందిర ప్రతినిధి ఈటీ సీతానాయుడు తెలిపారు. ఆధ్యాత్మిక సేవా కేంద్రం 11వ వార్షికోత్సవం ఈ కార్యక్రమం తెల్లవారి నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. ఉదయం 9:30 నుంచి 25వ జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ను విశాఖ జట్టు కైవసం చేసుకున్నారు. వికాస్ నగర్ రాజీవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవానికి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను ప్రదానం చేశారు. క్రీడల పట్ల యువత మక్కువ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నంరెడ్డి నరసింగరావు, దొడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ భూ కుంభకోణంలో బాంబు పేల్చిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్. రెవెన్యూ శాఖలో కలకలం, ఆర్డీఓపై చర్యలు కోరుతూ కలెక్టర్కు ఫిర్యాదు. విశాఖలో అంతర్జిల్లాల నేరస్తుడు అరెస్టు. 70 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. మిజల్స్, రుబెల్లా వ్యాక్సిన్ పై విస్తృత అవగాహన కల్పించాలి. బీచ్ రోడ్ లో నిర్వహించిన అవగాహన ర్యాలీలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. నూతన ఎక్స్చేంజ్ పాలసీపై మహిళా సంఘాల మండిపాటు. ఫోన్ చేస్తే ప్రభుత్వమే మద్యం సరఫరా చేస్తామనడం దారుణమన్న నారీమణులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.